మ్యామ్ ఏంజల్ నెంబర్స్ గురించి ప్రీవియస్గా మీరు చెప్పడం జరిగింది, అది ఎలా ఫాలో అయితే బాగుంటుంది, ఆ ఫాలో అయ్యే విధానంలో మన కోరికలు ఎలా ఉండాలి, మనకి ఏది అనుకుంటే ఏది ఎలా దగ్గరికి వస్తుంది అనేది చెప్పారు. అలాగే దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం సెషన్లోనే ఇవ్వడం అని కూడా తెలియజేశారు. సో ముందే చెప్తున్నాను, సెషన్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు కొందరు నెంబర్కి సంప్రదించవచ్చు. మ్యామ్ ఈ ఏంజల్ నెంబర్స్లో భాగంగా 1176 అనేది చాలా వాల్యుబుల్ విరాట్ అని చేసి చాలాసార్లు చెప్తూ ఉండారు మీరు. అయితే ఈరోజు మన ఆడియన్స్ కోసం ఈ ఎపిసోడ్లో 1176 ఏంజల్ నెంబర్ ఒక ప్రత్యేకత ఏంటి, దాంతో అంత ఈజీగా పనులు అయిపోతాయి అంటారా? ఇది కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సూపర్ క్వశ్చన్ అండి. అయితే మనం ఒక థాట్ని మైండ్లో నుండి తీసేయాలి ఫస్ట్. ఏంటంటే అది ఈజీగా పనులు అవ్వడం. ఓకేనా? ఈజీగా పనులు అవ్వడము అనేది అది మనం దానిపైన స్టేట్మెంట్ ఇవ్వలేమండి ఎలాగో. ఎందుకంటే మనము అడిగే విశ్వమాతనైనా సరే, మన కన్న తల్లినైనా సరే, ఏదైనా కోరిక అడిగినప్పుడు హౌ పాసిబిలిటీస్ అనేది మనకు ఒక బేరుజు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా అని దాని గురించి మనం క్లీన్గా ఆలోచించి ఏదో దాని మీద రీసెర్చ్లు చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే చెప్పాను కదండి, మనకి ఎట్లా అంటే ఇప్పుడు నేను బైపీసీ చదువుతున్నాను. బైపీసీ చదువుతూ అమ్మ నేను డాక్టర్ని అవ్వాలి అని అడగడము పాసిబుల్ వే. అలాగే నేను ఎంపీసీ చదువుతూ నేను డాక్టర్ని అవ్వాలి అని అడిగితే ఎలా ఉంటుంది అది కదా, వేరే విధంగా ఉంటుంది. అలాగే మనకి ఏంజల్ నెంబర్స్ అయినా సరే ఇలా ఎలా ఉంటుందంటే ఒక జపన్లా చేసుకోవచ్చు. వీటిని ఒక దగ్గర రాసి పెట్టేసుకొని వదిలేయడం అలా అనేం కాదు. వాటిని రిపీటెడ్గా వల్లవేయడం అంటారు కదా, ఒక జపన్లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఒక హార్డ్ టైం ఏంటంటే, కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకి అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో, ఎక్కడి నుంచి ఎలాంటివి వస్తాయో తెలియదు కదా. అలాగే కొత్తగా జాయిన్ అయిన తర్వాత ఒక ఎంప్లాయీకి బాస్ దగ్గరికి వెళ్ళగానే పిలవగానే బాస్ కనుక కొంచెం వేరే ఎన్వైరన్మెంట్లో ఉన్నాడు, డిఫరెంట్ మూడ్, హాట్ మూడ్ అని అంటారు కదా, అలా ఏదన్నా ఉన్నారు అని అనుకున్నప్పుడు ఏం లేదు, అంటే మనం ఒకటి మనసులో అనుకొని ఇవాళకి ఈ సమస్యకి సొల్యూషన్ ఏదైనా సరే, అది ఏ సమస్య అయినా సరే, ఏ సమస్యకైనా సరే మనం ధర్మబద్ధంగా ఉన్నప్పుడు, మనం రైట్గా ఉన్నప్పుడు ఒక నంబర్ని మనం రిపీటెడ్గా చెప్పుకోవచ్చు. 1176 అని చెప్పేసి ఆ 1176ని రిపీటెడ్గా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోయినాం అనుకోండి, ఈ టైంలో వీళ్ళ వల్ల నాకు ఇబ్బంది కలగొద్దు, లేదంటే ఈ సమస్య ఈ మూమెంట్కి ఫర్ దిస్ మూమెంట్ నేను గట్టెక్కాలి అని అనుకుంటాం కదా, ఆ టైంలో కనుక 1176 అని చెప్పేసి మనం రిపీటెడ్గా అనుకున్నాం అనుకోండి, అది ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మన మనసులోనే అనుకున్నాం అనుకోండి, దట్ విల్ వర్కౌట్. మనకు అది హెల్ప్ అవుతుంది అన్నమాట. దాని వెనకాల మళ్ళీ మనం రీసెర్చ్లు పక్కన పెట్టేస్తే అది మీకు హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా మనకు సెలెక్ట్ అవ్వాలి అని ఉంటుంది కదా, మనకు అది డిజైర్డ్ జాబ్, అలా సెలెక్ట్ అవ్వాలి. ఇంకొక కొత్త పర్సన్తో మాట్లాడుతున్నాం, అక్కడ ఒక డీల్ సెటిల్ అవ్వాలి, ఒక డీల్ కుదరాలి అని అనుకున్నాం అనుకోండి, అలా వితౌట్ ఎనీ థాట్ 1176 అని చెప్పేసి ఈ ఏంజల్స్ అనేవాళ్ళు మన చుట్టూ ఉంటారు. విరాట్ గారు కావాల్సిందల్లా మనం చూడగలగాలి, యాక్సెప్ట్ చేయగలగాలి దాన్ని. ఇవన్నీ మనకి ఒకానొకప్పుడు స్టోరీస్ అని చెప్పేసి, మూఢనమ్మకాలు అని చెప్పేసి, అవేంటి ఇవేంటి అని ఈ అనవసరమైన మాటలన్నీ మనకు ఫీడ్ చేసి పెట్టినారు కదా, అందుకోసం అని మనం చూడలేకపోతున్నాం. మనం ఒక మాట వింటాము, మీరు కూడా వినే ఉంటారు, టయానికి ఎవరైనా మనకు హెల్ప్ చేస్తే దేవుడిలా వచ్చారు అని అంటారు. యాక్చువల్గా దేవుడే వచ్చింది, ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిలో ఉంటాడు. ఏదో ఒక స్టాచ్యూలోనో ఇంకొక ప్లేస్లోనో ఉంటే మనం బ్రతకలేము, మన జీవన గమనం ఇలా ఉండదు. కొంతమందిని చూడండి, చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చాలా పెద్ద ప్రమాదాలను తప్పించుకొని వెళ్తారు. వాళ్ళు ఎవరు ఇలా లాగేసి పక్కకి వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ మనం థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళకు పూజలు చేయాలి, పూలదండలు వేయాలని ఎవరు వెయిట్ చేయరు. జస్ట్ ఏదన్నా మనం రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఏదైనా వెహికల్ ఎదురుగా వస్తుంది అనుకోండి, ఇలా లాగేసి మనల్ని పక్కన పడేసేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. హీస్ గాడ్, అతనే దేవుడు, అది నమ్మాలి మనం. అంతేగాని ఇంకొకటి దానిపైన వేరే మనం రీసెర్చ్లు చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఈ ఏంజల్ నంబర్స్ కూడా ఏదైనా మీకు ఇబ్బంది అనిపించినప్పుడు, అది ఏ సార్ట్ ఆఫ్ ఇబ్బంది అయినా అవ్వనివ్వండి, ఇదేనా దీనికైనా అని కాదు, ప్రతిసారి మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన కోరిక ధర్మబద్ధంగా ఉండాలి. అలాంటి టైంలో ఏదో ఒక చిన్న పొరపాటు జరిగింది, మీరు బాస్ దగ్గరికి వెళ్తున్నారు, ఆయన ఓవర్ రియాక్ట్ అవ్వద్దు, ఓవర్ ఫైర్ అవ్వద్దు అనుకుని 1176 అనుకున్నారు అనుకోండి, ఇట్ విల్ వర్కౌట్.
100% ఇట్ విల్ వర్కౌట్ అనమాట. జపం చేసినట్టు చేయాలి, చేయొచ్చు, రిపీటెడ్గా మాట్లాడుకోవచ్చు. ఈ రిపీటెడ్గా చెప్పడం వల్ల మనకు అది మేనిఫెస్టేషన్ అవుతుంది, అఫర్మేషన్ అవుతుంది, విజువలైజేషన్ అవుతుంది, అన్నీ అవుతాయి. మనకు అది ఒక జపం. జపం చేయమని ఎందుకు అంటారు? శ్రీరామ్ జయరామ్ శ్రీరామ్ జయరామ్ శ్రీరామ్ జయరామ్ అని ఎందుకు అంటారంటే వీఆర్ కాలింగ్ హిమ్, తనని మనం పిలుచుకుంటున్నాం కదా, అదొక రకమైన మేనిఫెస్టేషన్, అదొక రకమైన అఫర్మేషన్. కాబట్టి ఈ 1176 అనే ఏంజల్ నెంబర్ కూడా అఫర్మేషన్ కింద మనకు పనికొస్తుంది. మనం ఎలాంటి ఇబ్బందులలో ఉన్నప్పటికీ కూడా ఇట్ విల్ హెల్ప్ అవుట్, మనకి తప్పకుండా హెల్ప్ చేస్తుంది. మనకు అది నమ్మి మనం చేసిన రోజు రిజల్ట్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేయగలుగుతామండి. అందరూ మీరు పాటించండి. ఏ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మీరు ఒక మంచి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు 1176ని రిపీటెడ్గా చెప్పండి, రాసుకోండి. మీకు వీలైనట్టుగా చేయండి, అది మీకు హెల్ప్ అవుతుంది. అంటే మేము ఈ నెంబర్ పలికినప్పుడు కానీ లేదా రాస్తున్నప్పుడు కానీ నెగిటివ్ థాట్స్ వస్తే ఏం చేయాలి? అవాయిడ్ చేయాలి. మనము ఎప్పుడైనా సరే ప్రస్తుత క్షణంలో బ్రతకాలి. మనకి ధ్యానం చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస అంటారు కదా, శ్వాసని గమనించండి అని చెప్తారు కదా. ఎందుకలా చెప్తారంటే శ్వాస అనేది ప్రస్తుత క్షణము. గాలి తీసుకుంటున్నామా, గాలి వదులుతున్నామా అనే దాన్ని మనం గమనించినప్పుడు మన మైండ్ అనేది ప్రజెంట్లో ఉంటుంది. ప్రస్తుత క్షణంలో మనం బ్రతకాలి. అదే మనం చేయాల్సిన పని. మనం ప్రీవియస్ ఏమైపోయింది, నన్ను వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో తిట్టారు, వాళ్ళు ఏదో అవాయిడ్ చేశారు, వీళ్ళు ఇన్సల్ట్ చేశారు అని అనుకుంటున్నాం అనుకోండి, మనం పాస్ట్లో బ్రతుకుతున్నట్టు. లేదు ఫ్యూచర్లోనే, ఎప్పుడు చూసినా ఫ్యూచర్లోనే ఉన్నాం అనుకోండి, అది ఫ్యూచర్లో బ్రతుకున్నట్టు. కాబట్టి మన ప్రస్తుత క్షణం అనేది మనం ఎంజాయ్ చేయడం ఇంపార్టెంట్. కాబట్టి ఈ శ్వాసని గమనించమని, ప్రస్తుత క్షణం జరిగేది ఒకే ఒకటి ఖచ్చితంగా జరిగేది ఏంటంటే శ్వాస. కాబట్టి ఆ శ్వాసని పట్టుకోమంటారు. శ్వాసే నీకు గురువు, ఆ శ్వాసనే పట్టుకో, శ్వాసే నీకు అన్ని చూపిస్తుంది అని చెప్తారు కదా. కాబట్టి ఆ శ్వాసని పట్టుకొని మనం ఉండాలి అనేది ప్రస్తుత క్షణం. కాబట్టి మనం ఏ ఎఫర్మేషన్ చేసినా కూడా ప్రస్తుత క్షణంలో ఉండాలి. అయితే విజువలైజేషన్ చేసినప్పుడు మాత్రం ఫ్యూచర్కి వెళ్ళిపోయి చేయాలి. నేను ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నాను అన్నట్టుగా అది విజువలైజేషన్ చేసుకోవాలి. ఈ 1176 చేసేటప్పుడు ప్రస్తుత క్షణంలో ఉండండి, చేయండి. నెగిటివ్ థాట్ అవసరం లేదు. అందుకే ఆ మాట వాడాను నేను, కోడిగుడ్డు పైన ఈకలు బీకొద్దు. అలాంటి ఉన్నదానికి లేని దానికి ప్రతిదానికి మనం ఓవర్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి మనము ప్రస్తుత క్షణంలో ఉండండి. ఈ క్షణంలో నా రెస్పాన్సిబిలిటీ ఏమిటి, నేను ఏం చేయాలి. కాబట్టి మన చేతిలో ఉన్న ఆయుధం ఏంటి, 1176ని జపం చేయడం. కాబట్టి చేయండి, అలా చాంట్ చేస్తూ ఉండండి. హనుమాన్ చాలీసా ఇలాంటి చదువుకోమని కూడా చెప్తారు. ఒక మంత్రాన్ని 10 సార్లు ఉచ్చరించమని ఎందుకంటారంటే ప్రస్తుత క్షణంలో బ్రతకాలి. ఆ ప్రస్తుత క్షణంలో బ్రతకడానికి అవన్నీ మనకు టూల్స్ అన్నమాట. కాబట్టి అలా చేయడం వల్ల అప్పుడున్న ఆ ప్రమాదం నుండి మనం గట్టెక్కించే ఛాన్సెస్ 100% ఉంటాయి మనకి. ఆ టైంకి మనం అది పలకడం కానీ, ఆ జపించడం కానీ, మనం అనుకున్న మేనిఫెస్టేషన్ సైడ్ అది మనల్ని ట్రావెల్ చేసేలా చేస్తుంది. మనకు పదే మనం అనుకున్న పనిని గుర్తు చేస్తూ నిజంగా మనం అనుకున్న మేనిఫెస్టేషన్ని ఆ యూనివర్స్ మనకు దగ్గర చేసేలా చేయడానికి ఈ ఏంజల్ నెంబర్ ఎలా పనిచేస్తుందో మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.